హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఎలా అంటే రెస్టారెంట్ స్టైల్లో చాలా ఫేమస్ అయిన చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. ఇది ప్రతి దాంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా ఇలా ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 టేస్టీగా ఉంటుంది. అందుకే ఈ రెసిపీని అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా నేను 1 కిలో చికెన్ తీసుకునేసి దాన్ని నీట్గా 1కి 4 సార్లు నీసు వాసన పోయేదాకా కడిగి ఒక బౌల్లో వేసి 1 స్పూను కారం, చిటికెడు పసుపు, 1 స్పూను సాల్ట్ వేసి ఆ తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసేటప్పుడు మాత్రం ప్రతి ముక్కకు కూడా మనం వేసిన సాల్టు, పసుపు, కారం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ముక్కకి బాగా అప్లై అవ్వాలి. ఆ విధంగా మనం ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టి ఊరబెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జారీలోకి 3 పండు టమోటాలు తీసుకునేసి కొంచెం పెద్ద ముక్కలకైనా పర్వాలేదు ఆ విధంగా కట్ చేసి అందులో వేసి ఇప్పుడు బాగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కానీ టమోటాలు కట్ చేసేటప్పుడు ముందుగానే కడిగి ఆ తొడిం భాగంలో ఉన్న గడ్డను తీసేసి ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసి దీన్ని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోద్దాం. ఆ నూనె కాస్త వేడెక్కనిచ్చి చిన్న చెక్క, ఒక 5 లవంగాలు, బిర్యానీ ఆకు, 2 యాలుకలు, ఒక జాపత్రి, కొద్దిగా మిరియాలు సగం స్పూన్ సరిపోతే, వెల్లుల్లి గడ్డని ఇలా పైన తోలు తీసి వేసుకునేసి ఒక 2 పెద్ద ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి బాగా మెత్తబడనివ్వాలి. ఇలా కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేసుకునేసి పచ్చి వాసన పోయేదాకా ఇలా బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూను కారం, చిటికెడు పసుపు వేసి కాస్త అలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇలా కలర్ రావడానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, ఈ టైప్లో రావాలి, మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని దీంట్లో వేసుకునేసి ఇప్పుడు మనం సన్న మంట మీద ఇలా కలుపుతూ మంచి పచ్చి వాసన పోయేదాకా దీన్ని ఇలా వేగనివ్వాలి. చూడండి, ఈ టైప్లో రావాలి. ఇప్పుడు మనం ఊరబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకుందాం. ఈ చికెన్ మొత్తం దీంట్లో వేసిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి మసాలా పేస్ట్ బాగా అంటే విధంగా కిందకి మీదకి తిరగేసుకునేసి బాగా తిరగేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి బాగా డమ్మనగనివ్వాలి. ఇలా ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు చికెన్ని ఇలా ఉడకనివ్వాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం. అంటే ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ఒక్క ప్యాకెట్ మనం సరిపోతుంది. ఇది వేసిన తర్వాత దీన్ని ఉడక మనం బాగా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా ఈ పెరుగు మొత్తం కరిగేదాకా దీన్ని ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూను సాల్టు, 1 స్పూను ధనియాల పౌడరు, సగం స్పూను జీలకర్ర పౌడర్ కూడా అందులో వేసుకునేసి కస్తూరి మేతి 1.5 స్పూన్ మనం సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా ఈ టైప్లో సన్న మంట మీద ఈ మసాలాలన్నింటినీ బాగా ఉడకనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే మనకి లైట్ గ్రేవీ కోసం. ఓకే, ఇది మరీ పల్చగా ఉంటే అంత రుచి అనిపించదు, ఈ టైప్లోనే ఉండాలి. ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు ఈ మసాలాలలో ఈ చికెన్ బాగా ఉడకాల. ఆ తర్వాత మీదకించి సగం స్పూన్ గరం మసాలా వేసి ఈ కూర మొత్తం పీల్చుకునే విధంగా కాస్త అలా డమ్మనగనివ్వాలి. ఆ తర్వాత మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి దీన్ని మనం ఇప్పుడు కాస్త కిందకి మీదకి అలా కలుపుకునేసి ఒక్కసారి చూడండి. ఈ కలుపుతుంటే కూరలోకించి వచ్చే స్మెల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే, ఫ్రెండ్సే కానీ చుట్టాలే కానీ ఎవరు వచ్చినా ఇలా చేసి పెట్టండి. ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీ చేసుకున్న, బగారన్నం చేసినా, ఇలా ఏ మసాలా అన్నం చేసినా ప్రతి దాంట్లోకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మళ్ళీ కలుద్దామా?